హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇది చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇది మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మీరు బిర్యానీ చేసి పెట్టే బదులు దాంట్లో ఉన్న స్పైసెస్ కన్నా ఇక్కడ తక్కువ ఉంటాయి కాబట్టి, ప్లస్ మీకు ఇది హెల్దీ కాబట్టి ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా మీరు మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోండి. ఆ మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఒక యాలకులు, లవంగం, అది అన్నీ వేసి మెత్తగా మిక్సీ చేసుకోండి. తర్వాత బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోండి. అండ్ దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కంపల్సరీ కావాలండి. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వెజ్జెస్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. లైక్ క్యారెట్ అని, ఈ బంగాళదుంప, ఇలా ఏదైనా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి వేసుకోవాలండి. సో దానికి మీకు బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలా మీ ఇంట్లో ఏ స్పైసెస్ ఉంటే అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నేనైతే కంపల్సరీ నెయ్యి అనేది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నూనె వేసి చేసుకున్నా పర్లేదు, కానీ నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇందులో సగం నెయ్యి, సగం నూనె వాడుతున్నానండి. దానికోసం మేము యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నామండి. అదర్వైజ్ మీకు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ నెయ్యి కంపల్సరీ అండి. నెయ్యి కంపల్సరీ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు నెయ్యి, నూనె వేసిన తర్వాత హోల్ గరం స్పైసెస్ అనేవి వేసి, ఇంకోండి నేను ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేశాను, ఆ నువ్వుల నూనె వేసాను. అది వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటారు. మసాలాని బాగా పేస్ట్ చేసుకొని ఉంచుకుంటారు. ముందుగానే కొబ్బరి ముక్కలతో కొబ్బరి పాలని తీసుకుని ఆ పాలని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఆ పాలల్లోనే డైరెక్ట్గా బియ్యాన్ని నానబెట్టుకుంటే బియ్యం అనేది ఆ పాలని పీల్చుకుని ఉంటాయి కదండి, టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు వాటర్లో బియ్యం నానబెట్టకుండా పాలల్లోనే ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ పాలు సరిపోతాయండి బాస్మతి రైస్ అయితే. అదే సోనా రైస్ తీసుకుంటే కనుక 2 గ్లాసెస్ పడుతుందండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మనకు కావలసిన కొబ్బరి పాలు. ఆ కొబ్బరి పాలు కూడా చాలా చిక్కగా తీసుకోండి. మీకు బాగా టేస్ట్ రావాలి అంటే చిక్కని అంటే వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం దానికి అదే పేస్ట్ అయ్యి వాటర్ వచ్చేలాగా చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఎక్కువ వాటర్ వేసి 2-3 సార్లు కూడా తీస్తారు. అలా తీసుకోవచ్చు, కానీ మీకు టేస్ట్ వైజ్ చూసుకోవాలనుకుంటే చిక్కని కొబ్బరి పాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకోండి నేను ఆల్రెడీ ఇక్కడ స్పైసెస్ వేసాను. అండ్ అల్లం, ఇక్కడ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి బాగా. ఇది బాగా కొంచెం ఫ్రై అయిపోయాక, అంటే ఉల్లిపాయలోని పచ్చదనం, కూరగాయల్లోని పచ్చదనం పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ నూనె అండ్ నెయ్యిలో ఇవి బాగా ఫ్రై అయితే టేస్ట్ వాటికి ఇవి కొంచెం ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి, మంచి అరోమా వస్తుంది. సో ఇవి వేగిన తర్వాత మీరు దీంట్లో మీ మసాలాను కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నారు కదండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగం, ఇవన్నీ, మిరియాలు, ఇవన్నీ వేసి మీరు ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, అది మసాలా పేస్ట్. ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మసాలా పేస్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు, అంటే కొంతమంది ఎక్కువ స్పైస్ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ స్పైస్ ఇష్టపడతారు, కాబట్టి మీరు స్పైసెస్ అనేవి దాని లెవెల్స్ చూసుకొని వేసుకోండి. నేనైతే ఇంత స్పైస్ వరకు తింటాము అని తెలుసు కాబట్టి మేము దానికి తగ్గట్టుగా ఒక్కొక్క స్పూన్, అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. అంటే ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ వేసుకుని దాని ప్రకారం పెట్టుకున్నానండి. ఇది వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్, ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం మూత వేసి మగ్గనిస్తే ఆ పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయి, పచ్చి వాసన పోయి, అది కొంచెం బాగా స్పైస్ బాగా మగ్గుద్దండి.
అది అంతా మగ్గిన తర్వాత మీరు అందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర ఈ 2 బాగా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో, ముందుగా నేనిక్కడ ఉప్పు చూసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పుదీనా, కొత్తిమీర కూడా మా ఇంట్లో అయితే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాం కాబట్టి నేను కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వాడతానండి. పుదీనా మీకు సరిపడగా ఏసుకోండి. నేను కొంచెం పుదీనా ఏస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కొత్తిమీర కూడా వేస్తున్నానండి. పుదీనా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి నేను కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేస్తున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువగానే ఇష్టంగా తింటారని మాకు కొత్తిమీర కంపల్సరీ ఉండాలి కాబట్టి దానికి కొంచెం కాడలతో సహా వేస్తారేంటి అనుకోవచ్చు. కానీ కాడలతో సహా వేస్తేనే టేస్ట్ బావుంటుందండి. అండ్ ఇందులో మగ్గిపోతుంది కాబట్టి మనకి తినేటప్పుడు అది తగలడం అలా ఏముండదండి. బావుంటుంది. బాగా మగ్గిపోయి ఉడుకుతుంది గదండీ! సో, ఆ కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్స్‌ని తీసుకొస్తుంది. కొత్తిమీర, పుదీనా అనేది కంపల్సరీ బిర్యానీస్‌లోకైనా దేంట్లోకైనా. అలా ఈ కొబ్బరి రైస్‌లో కూడా అది కంపల్సరీ అండి. నెక్స్ట్ ఆల్రెడీ నేను కొబ్బరి పాలతో బియ్యాన్ని నానబెట్టుకున్నానని చెప్పాను కదండీ! ఆ బియ్యంతో సహా ఆ కొబ్బరి పాలని ఒకేసారి వేసేస్తానండి. హ్మ్. బాస్మతి బియ్యం మీ దగ్గర బాస్మతి బియ్యం లేకపోతే సోనా బియ్యంతో అయినా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏదైనా స్పెషల్‌గా కావాలి అని అడిగినా, ఇంట్లో ఎవరికైనా స్పెషల్‌గా డైలీ అదే భోజనం అన్నట్టుగా కాకుండా ఏదన్నా చేయాలన్నా, ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడైనా ఇది చేసి పెట్టండి. చాలా బావుంటుంది. అసలు ఇందులోకి వేరే కర్రీస్ ఏమి వేసుకోకుండా తిన్నా చాలా బావుంటుందండి. అలా కాకుండా మనకి కావాలి అంటే నాన్ వెజ్ కర్రీస్ అయినా లైక్ చికెన్ గ్రేవీతో తిన్నా బావుంటుందండి. చికెన్, మటన్ ఏదైనా బావుంటుంది. వెజ్ వాళ్ళకైతే పన్నీర్ కుర్మా అలా ఉంటాయి కదండీ! బంగాళదుంప కుర్మా, పన్నీర్ కుర్మా ఇవి చాలా బావుంటుందండి కాంబినేషను. నెక్స్ట్ అలా వేసిన తర్వాత మనం ఆ వాటర్ ఉండగానే ఉప్పు చూసుకుంటే సరిపోతుందండి. అది అయిపోయిన తర్వాత ఇంగోండి ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేదాకా చూసుకొని ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.